దేవస హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. అమెరికా లాంటి దేశాలు కొత్తగా ఏర్పడ్డ ఖండాలని, కానీ మొత్తం ప్రపంచంలో మానవాళికి ఆదర్శవంతంగా ఉండేటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం ప్రాచీన కల్చర్, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచరణలు, మన భోజనపు అలవాట్లు, మన వేషభూషణలు, మన నమ్మకాలు, మన విశ్వాసాలన్నీ కూడా ప్రపంచానికి ఆదర్శవంతం వ్యక్తులు. ఒకనాడు అవుట్డేటెడ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయం అవుట్డేటెడ్ అని చెప్పిన దేశాలు కూడా ఇవాళ మనల్ని ఆచరించే పరిస్థితికి వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మేధా సంపత్తితో కావచ్చు, అమెరికా చైనా తర్వాత భారతదేశం 3వ స్థానాన్ని సంతరించుకున్నది. ఇవాళ మీరంతా డాక్టర్లు అవుతున్నారు. ఇవాళ గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా పని చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మీ హోమియోపతికి పుట్టినిల్లు నాకు తెలిసి జర్మనీ అనుకుంటా, జర్మనీ కదా, జర్మనీ అనుకుంటా. ఇవాళ మీ డాక్టర్లు కూడా చదువుకున్న తర్వాత ఎక్కడైనా పోయి మనం వృత్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ నిషేధించబడ్డది, తప్పుగా భావించింది. ఇవాళ బ్రెయిన్ డ్రెయిన్ అనే మాట లేదు. ఇవాళ మీకు తెలుసో తెలియదు, ప్రపంచంలో అతి ఎక్కువ మేధా సంపత్తితో కూడిన యువశక్తి కలిగిన దేశం భారతదేశం మాత్రమే.